ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. మొదటిగా మనం చూసినట్టయితే ఎవరైతే అభ్యర్థి దరఖాస్తుని చేసుకున్నారో ఆ యొక్క అభ్యర్థి తాలూకా నివాస ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే ఎగ్జామ్ సెంటర్ని అయితే కేటాయిస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, 30 కిలోమీటర్ పరిధి అంటే పర్వాలేదు. లాంగ్ డిస్టెన్స్ అయితే చాలామంది కూడా గతంలో ఫేస్ చేసినట్లుగా ఎగ్జామ్ సంబంధించి బాధపడేవారు. బట్ 30 కిలోమీటర్ పరిధి అంటే చాలా పర్వాలేదు. అండ్ తర్వాత ఏంటంటే మన యొక్క సొంత మండలంలో కాకుండా వేరే మండలంలో మనకు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. సొంత మండలం ఎందుకు కేటాయించట్లేదంటే కొంతమంది రాజకీయంగా పలుకుబడిని ఉపయోగించవచ్చు, అవకతవకలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు వేరే మండలంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడానికి మనకు ఆసక్తి అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రతి అభ్యర్థి కూడా తమ యొక్క సొంత మండలం కాకుండా వేరే మండలంలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తించాలి. తర్వాత పాయింట్ ఏంటంటే మనకు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో 2-3 రోజుల్లోగా అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి అంటున్నారు. తర్వాత ఇన్విజిలేటర్లు ఎవరైతే ఉంటారో మనకు ఎగ్జామ్ సంబంధించి ఇన్విజిలేటర్ అయితే ఉంటారు కదా, ఈ యొక్క ఇన్విజిలేటర్లో మనకు గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు అయితే మనకు ఉంటారు. ఓకే, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగులే ఉండడం అయితే జరుగుతుంది. వేరే ప్రైవేట్ వ్యక్తులు అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు అయితే వేరే వారికి సహకరించే అవకాశం అయితే ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులు అయితే వారికి ఎక్కడ ఉద్యోగం పోతుందనే టెన్షన్లో ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ని పకడ్బందీగా జరగడానికి సహకరిస్తారు. సీసీ కెమెరా ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. అందువల్ల ఎక్కడ కూడా మనకు తప్పని జరిగేందుకు అవకాశం అయితే ఉండదు. ఒకవేళ జరిగినట్లయితే తక్షణమైన వారిపై వెయిట్ అనేది పడుతుంది. ఓకేనా. తర్వాత పాయింట్ ఏంటంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు 2 పరీక్షలకి ఎలిజిబుల్ అయితే ఉంటారో వారికి ఇబ్బంది కలగకుండా ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఆ యొక్క అభ్యర్థి 2 పరీక్షలను ఒకే సెంటర్లో రాసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. కొంతమంది ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదంటే ఐ బ్లైండ్నెస్ ఉన్నవారు కావచ్చు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆలోచించి వీరికి అదనంగా సమయం కేటాయించడంతో పాటుగా వీరికి ఒక పర్సన్ని కూడా హెల్ప్ అనేది చేసేందుకు అవకాశం అయితే ఇస్తున్నారు. ఇటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ బ్లైండ్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే వీరికి 50 మినిట్స్ అనేది అదనంగా టైం అనేది ఇస్తున్నారు. అంతేకాకుండా ఒక పర్సన్ కూడా వీరికి సహకరించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత పాయింట్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి 2.5 అవర్స్లో ఎవరు కూడా బయటికి అనేది వెళ్ళడానికి ఆస్కారం అయితే లేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లోనే ఉండాలి. 1 నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ సెంటర్కి ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయమని చెప్పి కూడా వీరు తెలపడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత మనకి ఏంటంటే మనం ఏదైతే OMR షీట్లో బబ్లింగ్ అనేది చేస్తామో ఈ యొక్క బబ్లింగ్ సంబంధించి ఆన్సర్స్ అనేది కరెక్ట్గా గుర్తించడానికి 2 సార్లు మనకు ఈ యొక్క కంప్యూటర్ స్కానింగ్ అనేది ఉండబోతుంది. చాలా కట్టుదిట్టంగా మనకు ఈ యొక్క ఆన్సర్ షీట్ని స్కానింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీటన్నిటికీ కూడా సెక్యూరిటీ అనేది మనకు కూడా కేటాయిస్తున్నారు. 24 అవర్స్ అనేది మనకు ఎప్పటికప్పుడుగా ఈ యొక్క సెక్యూరిటీ అనేది ఉంటుంది. అన్నింటినీ కూడా పరిశీలించి మన యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు, మనం రాస్తున్న ఎగ్జామ్ కావచ్చు, ఇతర సమాచారం అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మనకు పకడ్బందీగా జరిగేందుకు ప్రభుత్వం అనేది పక్కా ప్రణాళికతో ఈ యొక్క అడుగు అయితే ముందుకు వేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే ఉందండి. తప్పకుండా ఈ విషయం అందరికీ తెలియచేయండి. థ్యాంక్ యూ.